హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు అయితే మనం ముంబైని చూడడానికి వెళ్తున్నాం అనమాట. సో వచ్చి నుంచి నాకు అనుకున్నాను అవుతుందో లేదో, ముంబై చూడడానికి అవుతుందో లేదో అనుకున్నాను. వీడియో కోసం అయినా వెళ్ళాలని ఇంకా ఒక రోజు నేను తీసేసుకొని ఇంకా స్టార్ట్ అయిపోయాను అనమాట. సో మనమైతే ఇప్పుడు కార్లో వెళ్ళట్లేదండి, లోకల్ ట్రైన్లో వెళ్తున్నాము. సో ముంబైకి కార్లో వెళ్ళాలి, చాలా వెళ్ళినా ఏం చూడలేమన్నమాట. సో నడుచుకొని వాకబుల్గా వెళ్తేనే చూడగలం. సో ఇప్పుడైతే మనం లోకల్ ట్రైన్ స్టేషన్కి అయితే వచ్చేసాం. నాతో పాటు తిను మా ఫ్రెండ్ అనమాట, ఇక్కడ ముంబైలో ఉంటున్నారు. తనైతే వచ్చారు. మరి నేను ఒక్కదాన్ని అంటే కష్టం కదా. సో ఫస్ట్ అయితే ఇక్కడ టికెట్ అది బుక్ చేసుకోవాలి. చాలా తక్కువ కాస్టే ఉంటుంది. రెండు సైడ్లకి అయితే ఒక మనిషికి 30 రూపీస్ ఇట్లా అవుతుంది అనమాట. సో మనమైతే స్టేషన్కి అయితే వచ్చేసాము. వెయిటింగ్ అనమాట. నేనైతే ఫుల్ ఎగ్జైటెడ్గా ఉన్నాను. బికాజ్ ఫస్ట్ నేను చూస్తున్నాను అనుకన్నా వీడియో తీస్తున్నాను కదా. సో దానికి కూడా నేను ఫుల్ ఎగ్జైటెడ్తో ఉన్నాను. సో ట్రైన్కి అయితే ఎక్కిపోయామండి. ఈ లోకల్ ట్రైన్లు ఎట్లా ఉంటాయంటే అస్సలు ఫుల్ రష్ అంటే రష్. ఇప్పుడు మాకు లక్కీగా బేలాపూర్ నుంచి అయితే దొరుకుతుంది సీటు. తర్వాత ఇంకా తోసేసుకోవడం, అస్సలు నుంచోడానికి కూడా ఖాళీ ఉండదు అనమాట. నేను ఒకసారి అట్లా వెళ్ళాను. చాలా కష్టం లోకల్ ట్రైన్లో మాత్రం. వీళ్ళందరూ ముంబై వాళ్ళు ఎలా ఎలా డైలీ ట్రావెల్ చేస్తున్నారో అర్థం కాదు అసలు. మళ్ళీ సిఎస్టీ నుంచి కొంచెం ప్లేసెస్ ఉంటాయి, కానీ బేలాపూర్కి సిఎస్టీకి మధ్యలో మాత్రం ఏం ఉండదు. సిఎస్టీ ఇది కూడా ఇదని ఛత్రపతి శివాజీ స్టేషన్ అనమాట. సో తను కూడా నాకు చిన్న చిన్నగా వీడియో తీయడానికి హెల్ప్ చేశారనమాట. సో ఇవన్నీ ఎట్లా రాజభవనాల్లాగా ఉన్నాయి. స్టేషన్ కూడా అట్లా ఉంది చూడండి, చాలా బాగుంది కదా. నాకు స్టేషన్ బాగా నచ్చింది. సో మీకు స్టేషన్ మొత్తం ఫుల్ బయట నుంచి చూపిస్తాను. ఈ ముంబైకి నేనైతే బాగా అబ్జర్వ్ చేసింది ఏమైనా ఉన్నాయంటే ఇవి. ఒకటి పావురాలు ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఇంకోటి వచ్చేసి మిగతావన్నీ భవనాలే అనమాట. అసలు ఆ భవనాలు కూడా హౌసెస్ అస్సలు కాదు, అవి షాపింగ్ మాల్స్ అట్లుంటాయి అన్నమాట. ఫస్ట్ అయితే మనం ఫుల్ ఆకలేసేస్తుంది, తినకుండా అసలు నేను వెళ్ళలేను. ఇంకా వాకబుల్ డిస్టెన్స్ ఉంటుంది, ఒక 2K 3K వరకు. ఇప్పుడు క్యాబ్లో వెళ్ళొచ్చు, కానీ ప్లేసెస్ మంచి మంచి ఏమైనా ఉంటే మిస్ అయిపోతామని ఇంకా వాక్ చేసుకొని వెళ్ళాలనుకుంటున్నాం అనమాట. సో ఫుల్గా ఇంకా తినేయాలి, అసలు బిర్యానీ కదా, ఇంకా తగ్గేదే లేదు. బిర్యానీ ఇంకా ఫుల్ తినేసి, యాక్చువల్గా నేను వచ్చిన నుంచి అసలు చికెనే తింటున్నాను. ఇప్పుడు కూడా బిర్యానీ ఇది ఎందుకు టేస్ట్ చేశానంటే వీళ్ళు ముస్లిమ్స్లా ఉన్నారు. చూద్దాం బిర్యానీ ఎట్లా ఉంటుందో ముంబైలో అనుకున్నాను. బట్ టు బీ ఫ్రాంక్ అంతేం లేదండి. మన దగ్గర కొంచెం టేస్ట్ ఉంటుందేమో, అంత టేస్ట్ అనిపించలేదు నాకైతే. వాళ్ళు చిన్నది ఇచ్చారు, అందులో మొత్తం బిల్ అయితే ఎక్కువ ఎంత అయిందో సరిగ్గా చూడలేదు, నేను మర్చిపోయినా. సో ఇప్పుడైతే మనం స్టార్ట్ అయిపోయాం, ఫుల్ తినేసాం కదా, ఇంకా ఫుల్ స్టార్ట్ అయిపోయాం అనమాట. ఈ పెద్ద పెద్ద భవనం ఉన్నవి ఏంటంటే ఆఫీసులు అనమాట. ఇవన్నీ ఆఫీసులే, మ్యాక్సిమం బ్యాంకులు, ఆఫీసెస్, ఇంకా షాపింగ్ మాల్స్. ఈ సైడ్ అయితే ఫుల్ ఆఫీస్ ఉంటాయి, ఇంకా వేరే సైడ్ ఉంటాయి అవైతే ఇంకా ఫుల్ షాపింగ్స్ అనమాట. లైక్ బ్రాండెడ్ జారా, పికాకో అట్లా. ఇది వచ్చేసి సెంట్రల్ అనమాట ముంబైకి. ఇది ఒక సెంట్రల్. ఇటు సైడ్ ఎక్కువ బ్లాక్ అండ్ కోట్లు అంటే ఐ థింక్ లాయర్స్ అనుకుంటా, ట్రైనింగ్ ఏదో సంథింగ్ అవుతారు కదా, వాళ్ళు ఉన్నారు. వాళ్ళ మ్యాక్సిమం పీపుల్స్ వాళ్ళే కనిపించారు నాకైతే. అది నేను సరిగ్గా వీడియో తీయలేదు, చూపిస్తాను. ఇగో ఇవి వచ్చేసి ఇంకా షాపింగ్స్ అనమాట. మీకు చూపించాను కదా, అవి ఆఫీసెస్ పెద్ద పెద్దగా, అవి ఇంకా పెద్దగా ఉంటాయి. ఇవి చిన్న రాజభవనాల్లా ఉండేసి ఇంకొంచెం చిన్నగా ఉంటాయి అన్నమాట. సో ఇవి షాపింగ్స్ అనమాట. సో నేనైతే ఫోటో కానీ రెడీ అయ్యాను అనమాట, చిన్నగా ఫోటో తీసేసుకుందామని. ఇంకా చూసారా రోడ్డు మీద మీరు, అది ఒక పెయింట్తో బాగా వేసారు కదా, నేను ఫస్ట్ టైం చూడడం అనమాట, ఎప్పుడు చూడలేదు. సో మనమైతే వచ్చేసాం గేట్వే. సో ఇది గేట్వేకి ఒక స్టోరీ ఉందండి. సో నేను గేట్వే స్టోరీ కూడా చెప్తాను. సో వెళ్ళి ఏమి తెలుసుకోకుండా వెళ్ళడం కరెక్ట్ కాదు కదా, వెళ్ళామంటే ఏదో ఒక స్టోరీ తెలుసుకోవాలని. నేను ఇంకా చిన్నగా తెలుసు, పెద్దగా ఏం స్టోరీ తెలియదు. ఫస్ట్ గేట్వేది చెప్తాను వినండి. సో అది అరేబియా సముద్రం ఉంటుంది కదా. సో సముద్రం నుంచి బోట్స్ పైన వచ్చిన వాళ్ళకి అది ఒక ద్వారం లాంటిది అనమాట. సో అది ఎట్లా అయ్యిందంటే, ఇది అప్పట్లో కట్టడానికి 21 lakhs అయ్యిందంట.
21 lakhs అప్పట్లో అంటే కొంచెం కష్టమేనండి. కానీ గేట్ వావ్! ఇప్పుడు కాదు కానీ అది ఇంకో తాజ్ తెలుసు కదా! ఆహ్, ఎప్పుడంటే జాన్ 26న వెళ్ళాను. అంటే రిపబ్లిక్ డే అస్సలు ఫుల్ రష్ అండి. సో అటు సైడ్ కూడా వెళ్ళడానికి అప్పుడు ఎలా ఉంది, బట్ ఇప్పుడు లేదు. అప్పుడు బోటింగ్ కూడా ఎలా ఉందన్నమాట. ఇప్పుడైతే లేదు. సో ఇప్పుడైతే మనం గేట్వే స్టోరీ వినేద్దాం. 25 lakhs అయ్యింది. దీన్ని 1911లో అనుకుంటా డిసెంబర్లో బ్రిటిష్ కింగ్ జార్జ్ 5 అని క్వీన్ మేరీ వీళ్ళిద్దరూ అది చూడడానికి వచ్చారనమాట. సో వాళ్ళకి గుర్తుగా దీన్ని కట్టారనమాట. వాళ్ళకి వెల్కమ్ చెప్పడానికే కట్టారు. ఆ మెయిన్ క్వీన్కి వెల్కమ్ చెప్పడానికి ఇది కట్టారంట. లాస్ట్ టైం వెళ్ళేటప్పుడు మా ఫ్రెండ్ చెప్పాడు ఈ స్టోరీ అనమాట. సో ఇది మార్చ్ 31st తేదీని కట్టారంట. 1924కి ఇంకా ఇది ఫినిష్ అయిపోయింది. సో ఆ క్వీన్ కోసం వాళ్ళకి గ్రాండ్ వెల్కమ్ చెప్పడం కోసం ఇది గేట్వే కట్టారు. సో మన ఇండియా గేట్వే ఢిల్లీలో ఉంది. ఇది ముంబై గేట్వే అనమాట. సో ఎంతమంది వస్తారంటే చెప్పాను కదండి 26న అయితే అసలు ఖాళీనే లేదు. ఫోటో తీసుకోవడానికి ఖాళీ లేదు. ఈరోజు కొంచెం పర్లేదు. ఈరోజు కూడా కొంచెం వీకెండే. నేను కృష్ణాష్టమి రోజు వచ్చాను. సో మ్యాక్సిమం అందరికీ సెలవులు దొరుకుతాయి కదా. సో అలా చాలామందికి ఆఫ్ ఉండడం ఇంకొంచెం కనిపిస్తున్నారు. నార్మల్ టైంలో మరీ అంతేం ఉండరు. సో నైట్ వచ్చుంటే ఇంకా బాగుంటుంది. కానీ మన బేలపూర్కి వెళ్ళడానికి చాలా ఎక్కువైపోద్ది అనమాట. సో నాకు తను వీడియో తీస్తుంటే కొంచెం సిగ్గు అనిపించింది. అంటే ఎప్పుడు నేను సింగిల్గా వీడియో తీసుకునేదాన్ని. సో ఇప్పుడు తాజ్ హోటల్ స్టోరీ అయితే వినేద్దాం అనమాట. ఇది 1900 అనమాట. 1903 కదా, సరిగ్గా రావట్లేదు. జేమ్స్ జీ టాటా అనే ఆయన ఇది అరబీ సముద్రం ఆపోజిట్లో కట్టారనమాట. సో దీనికి కట్టడానికి కారణం ఏంటంటే ఈ హోటల్ ఓనర్ ఉన్నారు కదా, అదే టాటాజీ. మనం నేమ్ అంతా కాకుండా నార్మల్ చిన్న టాటాజీకి చూద్దాం. సో ఆయనేమో బ్రిటిష్ పరిపాలనలో ఉండేటప్పుడు చాలా ఘోరంగా అవమానపడ్డారు అనమాట. సో ఎందుకంటే వాట్సన్ అనే పెద్ద హోటల్కి వెళ్ళగా భారతీయులందరూ ఉంటారు కదా. సో అక్కడ ఏంటంటే వాళ్ళు ఫారినర్స్ ఏమన్నారంటే భారతీయులకి అలౌ లేదు అని వద్దని చెప్పేశారంట. ఈయన రావద్దని చెప్పేశారంట. ఎందుకు రావద్దు అని అన్నారు అని అంటే వాళ్ళు ఇంకొకటి కూడా అన్నారు. అదేంటంటే సుంకనాలకు భారతీయులకి అలౌ లేదు అంటే, సుంకనాలు అంటే ఇది రైట్. సుంకనాలు అంటే అదే తెలుసు కదండి, ఏమంటారు, కుక్కలకును భారతీయులకి అలౌ లేదని అంత ఘోరంగా అవమానించారు. సో అప్పుడు ఆయన డిసైడ్ అయ్యారనమాట. సో ఇట్లా కాదు, ఎలా అయినా మనం ఎలా అయినా ఇది చేయాలి, మనం ఒక మంచి హోటల్ కట్టాలని ఆయన అప్పుడు డిసైడ్ అయ్యారనమాట. అప్పుడు డిసైడ్ అయ్యి ఇంకా ఆయన ఒక కట్టారు. అదేనండి మన తాజ్ హోటల్. ఇది అందరికీ ఎలా ఉంటుంది అన్నట్టుగా వాళ్ళు కట్టారనమాట. 1 డే ప్రైజ్ 70K అంత ఉంటుంది, 27K అనమాట. ఒక టీ కాస్ట్ వచ్చేసి 750 రూపీస్ అనమాట. అది ఈ టాటాజీ గారు అనేది అట్లా కట్టారనమాట మన హోటల్ని. సో ఇప్పుడు ఫారినర్స్ కూడా వచ్చేసి ఇంకా సెల్ఫీలు, ఫొటోస్ అవన్నీ తీసేసుకుంటున్నారు. ఇది వచ్చేసి ముంబై. సో దాని స్టోరీ అయితే అయిపోయింది. ఇప్పుడు మనం బయటకు వచ్చేసాము. బయట అయితే ఫుల్ క్లాత్స్ కానీ, ఇయర్ రింగ్స్ కానీ, పర్ఫ్యూమ్స్ కానీ, ఇంకా సో ఆల్మోస్ట్ అన్నీ దొరుకుతున్నాయి అనమాట. చాలా బాగున్నాయండి. కానీ నేను ఏం తీసుకోలేకపోయాను. నాకు అదేంటో బయట అలా వెళ్దాము తీసుకుందాం అని రోజు అసలు తీసుకోవాలనిపించదు. సో అన్నీ చూసేసి ఇంకా నెక్స్ట్ టైం వెళ్తే మాత్రం డెఫినెట్గా తీసుకుంటాను అనమాట. ఈసారి అయితే అవును, ఇది చూపించాను కదా ముంబై సెంట్రల్ అనమాట. ఇక్కడ లాయర్స్ లైక్ ట్రైనింగ్స్ అవన్నీ అక్కడనే ఉంటాయి అనమాట. సో ఆ బిల్డింగ్లు చూసారండి ఎంత ఉన్నాయో. సో నేను ఫుల్ టైర్డ్ అయిపోయాను అనమాట, ఇంకా నా వల్ల కాదని. సో ఇది వచ్చేసి విక్టోరియా టెర్మినస్ అనమాట. సో ఇది అన్నారు కోర్టు అన్నట్టుగా, నాకు సరిగ్గా అబ్జర్వ్ తెలియలేదు. సో మీకు ఎవరికైనా తెలుసుంటే చెప్పండి. సో ఇది కోర్ట్ అంట. ఛత్రపతి రైల్వే స్టేషన్కి కొంచెం దగ్గరలో ఉంటుంది. లైక్ ఒక 500 మీటర్స్ అట్లా ఉంటుంది అనమాట. సో అక్కడ ఎవరో ఇద్దరు ఫొటోస్ ఉన్నాయి, నాకు తెలిసి వాళ్ళే అనుకుంటా. సో మేమైతే మళ్ళీ రిటర్న్ అయిపోయాము. ముందే టికెట్ తీసేసాం కదండి. సో ఆ టికెట్ ఇంకా వచ్చేసామన్నమాట.